మనకి ప్రతిరోజు ప్రతి 1 అవర్లో కానీ ప్రతి హాఫ్ అన్ అవర్లో కానీ రకరకాల కేస్ స్టడీస్ అనేవి వస్తూ ఉంటాయి. అన్ని రకాల కేస్ స్టడీస్ని ఎవ్రీడే చూస్తూ ఉండటం వల్ల మనం కొన్ని కొత్త పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాము. ప్రతిరోజు లైవ్ మార్కెట్లో మనకి ఏ పర్టికులర్ హాఫ్ అన్ అవర్లోనో 1 అవర్లోనో ఎక్కడ మనకి కాన్ఫిడెంట్గా మనకి సబ్జెక్ట్ అనేది స్ట్రైక్ అయ్యి మనం ఇక్కడ ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ ఎక్కడైతే బిల్డ్ అవుతుందో అక్కడ మాత్రమే ఎంట్రీస్ తీసుకోవాలి. అంతేకాని ప్రతి హాఫ్ అన్ అవర్లోనూ ప్రతి 1 అవర్లోనూ ట్రేడింగ్ చేయమని చెప్పేసి ఇక్కడ సజెస్ట్ చేయడం లేదు. అది అసలు డైలీ మార్కెట్ అవుట్లుక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా కాదు. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈరోజు మార్కెట్లో ఎలా ఉందో చూద్దాము. యాజ్ యూజువల్గా లెఫ్ట్ సైడ్ ఉన్నవి కాల్స్, రైట్ సైడ్ ఉన్నవి పుట్స్. ఫస్ట్ అవర్ కోసం నేను లాస్ట్గా ఉన్న 1 అవర్ 15 మినిట్స్కి ఫ్యాను వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేస్తే కాల్ అనేది విత్ ఇన్ ద ఫ్యాన్లో ఉంది, పుట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్లో ఉంది. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ అనేది నిన్నటి క్లోజింగ్తో కంపారిజన్ చేస్తే కొంచెం గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. బట్ నిన్న హైతో కంపారిజన్ చేస్తే నార్మల్గానే ఓపెన్ అయింది. ఏదేమైనప్పటికీ నిన్నటి క్లోజింగ్తో కంపారిజన్ చేస్తే కొంచెం దూరంగా ఓపెన్ అయింది కాబట్టి ఇవాళ మనకి ఫస్ట్ ట్రేడ్లో ఉన్న ఒకే ఒక ఆప్షన్ గిఫ్ట్ నిఫ్టీ. కాల్లో కానీ పుట్లో కానీ స్టాప్ లాస్ పెట్టి ఎంట్రీ తీసుకోవడానికి ఎక్కడా వీల్లేదు కాబట్టి గిఫ్ట్ నిఫ్టీలో మనకి ఎప్పుడైతే సెకండ్ క్యాండిల్ అనేది రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందో ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం కాల్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్ అన్ అవర్ లో బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది కాల్ లో ఫ్యాన్ యాంగిల్ ని కట్ చేసింది. కానీ అక్కడ మనకి 45 డిగ్రీ యాంగిల్ ని కట్ చేసినప్పటికీ వాల్యూమ్ ప్రొఫైల్ సిపిఆర్ అనేది సపోర్ట్ గా లేదు కాబట్టి ఈ కాల్ ని బేస్ చేసి మనం ఏ రకంగానూ పుట్టును బై చేసుకోలేము. పైగా పుట్టు కూడా ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. నెక్స్ట్ అవర్ కోసం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేస్తే కాల్ అనేది విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉంది, పుట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. పుట్టులో ఎప్పుడైతే ప్రైస్ అనేది సిపిఆర్ నుంచి వాల్యూ ఏరియా హై నుంచి ఇక్కడ రిజెక్షన్ వచ్చిందో అక్కడ మనం ఈ సిపిఆర్ ప్లస్ వాల్యూ ఏరియా హై ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ పుట్టుని బేస్ చేసుకుని కాల్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో పుట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో పెరగడానికి ట్రై చేస్తుంది. ఆ టైంలో కాల్ లో కూడా మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఎక్కడ ఫ్యాన్ ఎడ్జ్ ని కట్ చేయలేదు కాబట్టి ఈ పర్టికులర్ హాఫ్ అన్ అవర్ లో మనకి ట్రేడ్ అనేది లేదు. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే కాలు పుట్టు రెండు విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉన్నాయి. కాల్ లో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్రెష్ గా ఫ్యాన్ యాంగిల్ ని కట్ చేసింది. ప్రైస్ సిపిఆర్ దాకా రీట్రేస్మెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని పుట్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. ఎప్పుడైతే కాల్ లో మనకి సపోర్ట్ ని బ్రేక్ చేసి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ నెక్స్ట్ యాంగిల్ కూడా కట్ చేసిందో అక్కడ మనం ఈ సపోర్ట్ ని ట్రైలింగ్ స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం ట్రేడ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది పుట్టులో ఫ్యాన్ ఎడ్జ్ ని క్రాస్ చేసింది. ప్రైస్ వాల్యూ ఏరియా హై నుంచి రిజెక్ట్ అయింది. సిపిఆర్ లో కూడా రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం సిపిఆర్ ప్లస్ ఈ రెసిస్టెన్స్ దీన్ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ పుట్టును బేస్ చేసుకుని కాల్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. ఇందాక మనం ఈ పుట్టుని బేస్ చేసుకుని కొన్న కాల్ కి ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయిందంటే కరెక్ట్ గా మనం ట్రేడ్ ఎంటర్ అయిన కొద్దిసేపటికే అవర్ అనేది చేంజ్ అయింది. ఆ పర్టికులర్ టైంలో మనకి కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లోకి వచ్చేసింది. ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉన్నాం కాబట్టి మనం తీసుకున్న ట్రేడ్ ని ఇక్కడ మనం క్లోజ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అవర్ కి మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ డ్రా చేసేసరికి ఇప్పుడు కాల్ మనకి ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది, పుట్ అనేది విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉంది. ఎప్పుడైతే పుట్టులో ప్రైస్ అనేది మనకి సిపిఆర్ ప్లస్ వాల్యూ ఏరియా లో దాకా వచ్చిందో అక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుని ఈ పుట్టును బేస్ చేసుకుని కాల్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. కాల్ ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉన్నా గానీ మనం ఎందుకు బై చేసుకుంటున్నాము అంటే పుట్టులో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ 45 యాంగిల్ ని కట్ అయి ఉంది. 45 యాంగిల్ కి మన సిపిఆర్ వాల్యూమ్ ప్రొఫైల్ రెండు సపోర్టివ్ గా ఉన్నాయి కాబట్టి ఈ పుట్టును బేస్ చేసుకుని మనం కాల్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది కాల్ లో మనకి వీక్ నుంచి ఎక్స్ట్రీమ్ వీక్ లోకి ఎంటర్ అయింది. అక్కడే మనకి వాల్యూ ఏరియా లో బ్రేక్ చేసి సిపిఆర్ లో కూడా రిజెక్షన్ వచ్చింది. ఎప్పుడైతే కంప్లీట్ గా సిపిఆర్ లోపలికి రిజెక్షన్ వచ్చిందో అప్పుడు మనం ఈ సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని పుట్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. ఇందాక తీసుకున్న ట్రేడ్ కి ఎప్పుడైతే ఇక్కడ ఫ్యాన్ లో కొత్త యాంగిల్ ఫామ్ అయిందో ఇక్కడికి మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ అవర్ కోసం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే మనకి కాలు పుట్టు రెండు విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉన్నాయి. పుట్టులో మనకి ప్రైస్ అనేది సిపిఆర్ నుంచి వాల్యూ ఏరియా హై నుంచి ఒకేసారి రిజెక్ట్ అయింది. ఇక్కడ మనం సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ పుట్టును బేస్ చేసుకుని కాల్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో పుట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లోకి వచ్చేసింది. ఇక్కడ మనకి సిపిఆర్ రెసిస్టెన్స్ గా ఉంది, వాల్యూమ్ ప్రొఫైల్ సపోర్ట్ గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి ట్రేడ్ లేదు. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే కాల్ అనేది విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉంది, పుట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. పుట్టులో ఎప్పుడైతే మనకి ప్రైస్ అనేది సిపిఆర్ నుంచి వాల్యూమ్ ప్రొఫైల్ నుంచి రిజెక్ట్ అయిందో అక్కడ మనం సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ పుట్టుని బేస్ చేసుకుని కాల్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి కాల్ లో బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్యాన్ యాంగిల్ ని క్రాస్ చేసింది. అక్కడ మనకి సిపిఆర్ వాల్యూమ్ ప్రొఫైల్ రెండు సపోర్ట్ గానే ఉన్నాయి. అయినప్పటికీ మనం ఈ కాల్ ని బేస్ చేసుకుని పుట్ అనేది బై చేసుకోకూడదు. ఎందుకంటే పుట్ ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది, పైగా కాల్ లో కట్ అయిన యాంగిల్ అనేది 45 యాంగిల్ కూడా కాదు కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్ లో మనకి ఎటువంటి ట్రేడ్ లేదు. ఇది ఈ రోజు మార్కెట్ లో మనకి గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్.